హలో సార్, నమస్కారం. నమస్తే అండి. నమస్తే. సో ఎలా జరుగుతుంది, మీరు అబ్జర్వ్ చేసుకుంటూ వస్తున్నారు? ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే అధికార పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే పార్టీ ఉందో ఆ పార్టీ విచ్చలవిడిగా ఎంఐఎం పార్టీతో కుమ్మక్కైపోయి కొద్ది రిగ్గింగ్కి కూడా పాల్పడుతుందని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా మేము గమనించడం జరిగింది. ఈ సందర్భంగా పోలీస్ శాఖను కూడా మేము ప్రత్యేకంగా ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళకు కూడా చెప్పినాం. మేమంతా కూడా ఓటింగ్ అనేది ప్రతి ఓటర్కి ఒక సొంతంగా తనకు ఉండాల్సినటువంటి ఒక స్వేచ్ఛ. అది ఆ స్వేచ్ఛని ఎవరు కూడా భంగం కలిగించకుండా ఉండాలంటే పోలీస్ వ్యవస్థ కావచ్చు, అధికారులు కావచ్చు, ఎలక్షన్ ఆఫీసర్స్ కావచ్చు, అందరూ కూడా సక్రమంగా పనిచేయాలని చెప్పేసి మేమందరం కూడా కోరుకోవడం జరిగింది. చాలామంది ఓట్లు కూడా మా ఓట్లు గల్లంత అయిపోయినాయి. చాలామంది కొంతమంది కూడా ఏంటంటే మా ఓటు ముందే పడిపోయింది అని చెప్పి చెప్తున్నటువంటి వైన్యం ఇక్కడ అంతా కూడా చూసినాం మేమంతా కూడా. కాబట్టి మేము చెప్తుంది ఏంటంటే ఎవరైతే ఎంఐఎం కాంగ్రెస్ రెండు ములాఖత్ అయ్యి ఏదైతే వేరే వాళ్ళ ఓట్లని వేసుకునే ప్రయత్నం చేస్తారో వాళ్ళని అరికట్టాలని చెప్పేసి మేము ఎక్కడికక్కడ మా కార్యకర్తలతోని మేమందరం కూడా వాళ్ళని కోరుకోవడం జరిగింది. డిపార్ట్మెంట్కి కూడా చెప్పినాము. నిన్న కొంతమంది మా కార్యకర్తల మీద కూడా కొంతమంది దాడి చేయడం కూడా మేము పోలీసు దృష్టికి కూడా తీసుకొని పోవడం జరిగింది. కొంతమంది పైసలు పంచుతూ ఉన్నారు. ఈరోజు మీరు ఉదయం నుంచి మీరు కూడా మీడియా వాళ్ళందరూ కూడా చూసినారు. ఎక్కడెక్కడైతే పోలింగ్ కేంద్రాలలో కూడా డబ్బులు పంచుతూ నిస్సిగ్గుగా ఇన్ని రోజుల పాటు ప్రచారం చేసి మేము అభివృద్ధి చేసినాం అన్నటువంటి అక్కడ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, రెండు పార్టీలు కూడా మేము అభివృద్ధి చేసినాం, అభివృద్ధికే పట్టం కడుతున్నామని చెప్పినటువంటి మీరు ఈరోజు ఉదయం నుంచి కూడా మధ్యాహ్నం వరకు కూడా మొత్తం డబ్బులు పంచి ఓట్లను పోల్రేట్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎంత నిస్సిగ్గుగా ఈ ప్రభుత్వం ఉంది అని చెప్పేసి మనం అందరం కూడా ఆలోచించుకోవాలి. అంతిమంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఈరోజు చూసినాం మేమంతా కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తినకుండా కూడా ఓటర్లు అందరం కూడా పోలింగ్ కేంద్రాల వరకు తీసుకురావడంలో మేమందరం కూడా సక్సెస్ అయినాం.